వందనాలు. రానంటి బిడ్డలతో మాట్లాడి నీ సంధానానికి తోడుకు రమ్మని అడుగుచున్నామయ్యా. నీకు స్తోత్రములు ప్రభువా. నీకే లెక్కలేని వందనాలు చెల్లించుకున్న దైవసేవకులను కూడా జ్ఞాపం చేసుకుని మా మధ్యకి క్షేమంగా తోడుకుని వచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన ఎవరైనా బలహీనంగా ఉన్నారేమో ప్రభు, వారిని బలపరచమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రములు తండ్రి. అయా 40 దినాలు నా ప్రభు వాస కూడుకులో తండ్రి మీ తోడు అనుగ్రహించి ఘనముగా మర్యాదగా జరిగించండి అయ్యా. నీకు వందనాలు నాయన. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ 40 దినాలు మమ్మల్ని కాపాడి రక్షించినందుకు నీకు వందనాలు. 40 దినాలే కాదు ప్రభువా నాయన, మమ్మల్ని సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు ప్రభువా. నాయన నీ గొప్ప తరుణాన్ని మాకు దయచేసినందుకు నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు పాటల్లో మీరుండి సహాయం దయచేశారు ప్రభువా. నా తండ్రి వాక్య భాగంలో మీరుండి సహాయం దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. దైవ సేవకులు ఏమైతే మాకు వర్తమానం అందిస్తున్నారో నా యేసయ్యా నీకు వందనాలు. అది విని గ్రహించుకునే హృదయాలు మాకు దయచేయండి ప్రభువా. విని విడిచిపెట్టే భాగ్యం కాదు కానీ తండ్రి, విని నాయన మా హృదయాల్లో నాయన మా హృదయం అనే పలక మీద రాసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువా. మరి అడిగినప్పుడు మళ్ళీ జవాబు చెప్పడానికి జ్ఞాపక శక్తి జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. దైవ సేవకులకు మంచి ఆరోగ్య బలంను శక్తిని దయచేసి మానవ స్వరం మరుగుపరిచి నీ దైవ స్వరంతో మాట్లాడమని దీనివల్ల ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించినందుకు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి వందనములు. దేవా, ఈ యొక్క భస్మ బుధవారం ఇటు రీతిగా మేమందరం కలిసి నీ మాటలు జ్ఞానించుటకు ఈ 40 దినాలు తండ్రి దేవా, నీలో తండ్రి దేవా బలపట్టకు మాలో ఉన్నటువంటి బలహీనతలన్నీ తండ్రి తీసివేసుకుని నీ కొరకు బ్రతకడానికి ఒక ప్రయత్నం చేయడానికి తండ్రి మరి ఈరోజు దేవా మేము ప్రారంభించుచుండగా మా అందరికీ కూడా సంయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుని తోడుగా ఉంచండి దేవా. ఎన్నో మాటలు వినుటకు తండ్రి సిద్ధపడుచున్నాం. ఈ 40 దినాలు కూడా తండ్రి మా పనులన్నీ పక్కన పెట్టుకుని నీ వాక్యం పట్ల ఆసక్తి కలిగి దేవా ప్రతి దినము మా యొక్క వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సంఘ జీవితాన్ని బలపరుచుకోవడానికి దేవదేవ తండ్రి లోకంలో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మేము ఎలా ఉండాలో నేర్చుకోవడానికి తండ్రి సిద్ధపడుచున్నాం. వాక్యం ద్వారా తండ్రి మీరు మాకు బుద్ధి చెప్తారని, మా అందరిలో కూడా ఉన్నటువంటి లోటుపాట్లన్నీ మేము తీసుకోవడానికి తండ్రి దేవా ఒక సిద్ధపాటు కలిగి ఉన్నాం. మా అందరికీ కూడా మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని తోడుగా ఉంచి నడిపిస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామను బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవునికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు వారి పేరట వందనాలండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈరోజు భస్మ బుధవారం అనేది మనందరికీ కూడా బాగా తెలిసిన విషయమే. ఈ భస్మ బుధవారం గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం, చాలా సందర్భాల్లో కూడా నేర్చుకున్నాం. అయితే ఈరోజు నుంచి మన యొక్క జీవితం ఎలా దేవునిలో ఎదగాలి, దేవునిలో ఉండాలి అనే విషయాలు జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఏమండి, ఈ యొక్క సిలువ నీడలో మన యొక్క జీవితాన్ని ఎలా బలపరుచుకోవాలి అంటే మన ఆత్మీయ జీవితాన్ని ఎలా బలపరుచుకోవాలి, మనలో ఉన్నటువంటి లోటుపాట్లు ఎలా సరిచేసుకోవాలి, ఒకవేళ మన జీవితంలో కొన్ని సమస్యలున్నా, ఇబ్బందులున్నా, అలాగే మనలో ఉన్నటువంటి దోషాలైనా అపరాధాలైనా వాక్య ప్రకారం మనం ఎలా సరిచేసుకుంటే మనం ఇంకా బలపడగలమో, లేదంటే ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళగలమో కొన్ని ఆధారాలు బట్టి, కొన్ని విషయాలు బట్టి జాగ్రత్తగా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదేదో ఆచారంగా చేయడం కాదు, కానీ మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి చేయాలి. నిజానికి ఈ యొక్క భస్మ బుధవారం అనేది ఎలా ప్రారంభమైందో మనం చాలాసార్లు నేర్చుకున్నాం. కొంతమంది రాజులు లేదంటే కొంతమంది చక్రవర్తులు ప్రారంభించినట్టుగా మట్టలాదివారం మిగిలినటువంటి ఆ మట్టలన్నీ కూడా కాల్చి ఆ బూడిదని జల్లుకొని, లేదంటే ఆ బూడిదలో ఆ బూడిద యొక్క భస్మ అంటాం కదా, దాన్ని ఆ నుదుటి మీద రాసుకోవడం అనేది జరిగింది. చాలామంది క్రైస్తవులు చేసినటువంటి ఈ పరిచర్య కొన్ని సంవత్సరాల క్రితం. అయితే 6వ శతాబ్దంలో ఇదే రోజున ఎవరు చేసేవారు ఈ కార్యక్రమాన్ని అంటే, ఘోరమైనటువంటి పాపాలు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంఘం బయట నిలబడి మేము ఘోరమైనటువంటి పాపాలు చేసాం, అందుకే దేవుడు మమ్మల్ని క్షమించాలని ఆ బూడిదని ఆ నుదుటి మీద రాసుకోవడం అనేది జరిగింది.
అలా కాలం అనేది ముందుకు వెళ్తున్న కొలది 10వ శతాబ్దంలో విశ్వాసులు కూడా ఏం చేశారంటే, మేము మందిరానికి వస్తున్నా సరే మాలో ఏమున్నాయి, కొన్ని పాపాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, మేము కూడా దేవుడి దగ్గరకు వచ్చి అడగాలి, మా పాపాలని క్షమించమని అడగాలి అని అప్పుడు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా బూడిద రాసుకోవడం అనేది జరిగింది. కానీ కాలానుగుణంగా ఏమైందంటే ఆ బూడిద అనేది మరుగైంది. కానీ దీనత్వం అనేది, విధేయత అనేది ప్రతి క్రైస్తవ జీవితంలో ఉండాలి. కొన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం మనం. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక పట్టణానికి దేవుడు ఒక విపత్తు జరుగుతుంది లేదా ఆపద జరుగుతుందని ఒక వ్యక్తిని పంపించి చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి వెళ్ళి చెప్పిన వెంటనే ఒక రాజు అయినప్పటికీ రాజు దేవుని యొక్క వాక్యాన్ని విని విధేయత కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎక్కడంటే యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. దయతో కొంచెం పిల్లలు అల్లరి చేయకుండా చూడండి. ఒకవేళ ఎవరైనా పిల్లలు అల్లరి చేస్తే తల్లులు బయటికి వెళ్ళి కూర్చోండి. ఏమండి, మిగిలిన వారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఈరోజు నేను ఒక 7 విషయాలు చెప్తాను. ఆ 7 విషయాలు కూడా మనకు తెలిసిన విషయాలే, మరలా జ్ఞానిందాం, ఒకసారి బలపడడానికి ప్రయత్నం చేద్దాం. యోనా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ఏమంటే యోనా గ్రంథం తెలుసండి అందరికీ? కొంతమంది ఎతుకుతున్నారు. ఎందుకంటే యోనా గ్రంథం అంటే సండే స్కూల్ పరిచర్య అది, కాబట్టి జాగ్రత్తగా తీసి చదవగలిగితే. ఈ యోనా గ్రంథం 3వ అధ్యాయంలో జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, యోనా గారు నినివే అనే మహాపట్టణానికి వెళ్ళి నినివేలో ఉన్నటువంటి రాజుకు ఒక విషయాన్ని చెప్పారు. ఏంటంటే 40 దినాల్లో మీ యొక్క రాజ్యం అనేది లేదా మీ యొక్క పట్టణం అనేది నాశనం అవ్వడానికి సిద్ధంగా ఉంది, మరి దేవుడు చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన కూడా వెళ్ళాలనుకోలేదు, తెలుసు కదా, దేవుడు ఒక ప్రాంతం చూపిస్తే మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. చివరికి దేవుడి యొక్క ఆలోచన బట్టి ఏమయ్యాడు, ఆ నినివే పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ రాజ్యానికి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడంట. మొత్తం ప్రజలందరికీ చెబుతూ రాజు దగ్గర కూడా సమాచారం వెళ్ళింది. వెళ్ళినప్పుడు రాజు వెంటనే విని మారాడా, లేదంటే కొంత టైం తీసుకున్నాడా? వెంటనే మారాడా, లేదంటే నువ్వెవడు మాకు వచ్చి చెప్తున్నావు? ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ నినివే పట్టణం అనేది చాలా పెద్ద పట్టణమే, అంటే మహా సామ్రాజ్యంగా కూడా పిలువబడ్డది. అయితే ఈ నినివే పట్టణానికి ఒక అన్యుడు వచ్చి చెప్పాడు. అంటే వారి దృష్టిలో యోనా గారు ఎవరు? ఒక అన్యుడే కదా. ఒక అన్యుడు వచ్చి చెప్పాడు. మరొక ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు. ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తి కాదు, కానీ మరొక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి చెప్పినప్పుడు వెంటనే ఎందుకు విన్నాడు? వెంటనే ఎందుకు మారాడు అంటే, చరిత్రకారులు మాట్లాడుతూ కొన్ని విషయాలు కూడా చెప్పారు. ఏంటంటే అప్పటికే ఏం జరిగిందంటే, ఈ నినివే అనే పట్టణంలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది, భయంకరమైనటువంటి శ్రమలు వచ్చాయి, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులు, రోగాలు, వ్యాధులు. వారు అన్యాచారాలను ఎక్కువ పాటిస్తారు కాబట్టి, ఏమండి, వారు సూర్యగ్రహణం అనేది ఎక్కువ పాటించేవారంట. దాన్ని బట్టి చాలా రోగాలు వచ్చాయి, వ్యాధులు వచ్చాయి, అందరూ చనిపోతున్నారు, తినడానికి ఏం లేదు, తిండి లేదు, భయంకరమైనటువంటి విపత్తులో ఉన్నాం, ఏంటి మా పరిస్థితి, మా వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు, మేము ఏం చేయాలి అని ఒక ఆలోచన కలిగినటువంటి రాజు దగ్గరికి ఒక మాట వచ్చింది. ఏంటి ఆ మాట అంటే, 40 దినాల్లో ఈ పట్టణం అని ఏమవుతుంది, నాశనం అవ్వడానికి సిద్ధంగా ఉంది, దయతో మీరు అందరూ మారండి అనే ఒక పిలుపు వచ్చింది. ఈ పిలుపు ఎలా అనిపించిందంటే, ఈ నినివే మహారాజుకి ఇదే అంతిమ తీర్పేమో, దేవుడు మాకు బుద్ధి చెప్పడానికి చెబుతున్నాడేమో, ఇక మేము మారకపోతే మా జీవితం ఇక్కడితో ముగించబడతాదేమో, ఎలాగైనా సరే మా జీవితాన్ని మేము ఏం చేయాలి, మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి అని ఒక మంచి ఆలోచన కలిగి ఆయన చేసినటువంటి పని ఏంటంటే, ఏం చేశాడు చూడండి. ఏం చేశాడు? వినిన వెంటనే సింహాసనం మీద నుండి కిందకి దిగాడు. రెండవది, రాజు వస్త్రాలు తీసాడు. మూడవది ఏంటంటే గోనె బట్ట ధరించుకున్నాడు. నాలుగవది ఏంటంటే బూడిదలో కూర్చున్నాడు. చూడండి, ఈ 4 విషయాలు చదవడానికి లేదా మనం చదువుతున్నప్పుడు చాలా చిన్నగా కనిపించవచ్చు, కానీ రాజు తన యొక్క సింహాసనం మీద నుండి కిందకి దిగడం అంటే చిన్న విషయం కాదు. రాజు తన వస్త్రాలు తీసివేయడం అంటే అది చిన్న విషయం కాదు. పట్టణాన్ని నడిపిస్తున్నటువంటి, ఇంకా చెప్పాలంటే సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి మహారాజు ఏమండి రాజవస్త్రాలు తీసివేయడం, ఎక్కడ దిగాడంట? గోనెబట్ట ధరించుకోవడం. గోనెబట్ట ధరించుకోవడం అనేది యూదుల ఆచారం. అది గోనెబట్ట ధరించుకోవడం అనేది యూదుల ఆచారం.
ఈయన ఎవరు అంటే యూదుడు కాదు, ఇశ్రాయేలుడు కాదు. అయినప్పటికీ గోనెబట్ట ధరించుకున్నాడు, సింహాసనాన్ని వదిలిపెట్టాడు. ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చున్నాడు. ఇతనేనా మొత్తం ప్రజలందరూనా? ఇతను ఒక్కడే కాదు, మొత్తం ప్రజలందరూ కూడా బూడిదలో కూర్చున్నారు. అంటే బూడిద దేనికి సాదృశ్యంగా కనిపిస్తుంది అంటే దీనత్వానికి సాదృశ్యంగా కనిపిస్తుంది, విధేయతకి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఈయనకు వచ్చినటువంటి ఒక శ్రమ, ఈయనకి అనడం కంటే సామ్రాజ్యానికి వచ్చినటువంటి శ్రమ, ఒక కరువు వచ్చింది, రోగం వచ్చింది, శ్రమలు వచ్చాయి, ఏమండి భయంకరమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. ఎలా బయటపడాలో తెలియట్లేదు. రాజుకి సలహా చెప్పేవారు కూడా అక్కడ ఎవరూ లేరు. అలాంటి సమయంలో దేవుని యొక్క తీర్పు ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చిందంటే ఈ పట్టణానికి వచ్చింది. దేవుడు టైం ఇచ్చాడంట. జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితేనండి, ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా దేవుని బిడ్డలే. దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఇశ్రాయేల్ అనే జనాంగాన్ని. మరి మిగిలిన వారు ఎవరు అంటే అందరూ దేవుని బిడ్డలే. దేవుని బిడ్డలు కూడా దేవుని వాక్యం వెళ్తుంది. అయితే వినిన వారు కొంతమంది, మారిన వారు కొంతమంది, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టిన వారు చాలామంది మనకు కనిపిస్తారు. ఇక్కడ దేవుని వాక్యాన్ని విన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక అన్యరాజు నినివే పట్టణానికి రాజుగా ఉన్నాడు. ఒకసారి మనం కూడా ఆలోచన చేద్దాం. ఈ 40 దినాల్లో దేవుడు ఎన్నో విషయాలను మన ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. లేదా? 40 దినాల్లో మీరు మారకపోతే మీ పట్టణం అంతా కూడా చనిపోతుంది, మీ పట్టణం అంతా కూడా నాశనం అయిపోతుంది అని ఒక పిలుపు వచ్చినప్పుడు అండి, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అనుకోలేదంట. వాక్యం విన్న వెంటనే, అంటే వాక్యం తన దగ్గరికి వచ్చిన వెంటనే ఆయన చేసినటువంటి పని ఏంటంటే వెంటనే సింహాసనం దిగాడు. రెండవది ఏంటంటే రాజవస్త్రాలు తీశాడు, గోనెబట్ట ధరించుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. మనం కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. మనలో ఉన్నటువంటి తప్పులు కానీ, దోషాలు కానీ, పాపాలు కానీ వాక్యం ద్వారా కానివ్వండి, మనం చదివేటటువంటి ఈ యొక్క ఆజ్ఞల వల్ల కానివ్వండి, మన ముందుకు వస్తున్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం? వెంటనే వింటున్నామా? లేదంటే తర్వాత చూద్దాంలే, తర్వాత మారదాంలే అనుకుంటున్నామా? ఒక నినివే రాజుకున్నటువంటి ఏమండి ఈ యొక్క ఆలోచన ఈరోజు క్రైస్తవుల్లో చాలామందికి లేదు. అందుకే ఈ నినివే పట్టణం గురించి కొత్త నిబంధనలో కూడా మనం అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం. ఏంటంటే మనమంట తీర్పుకు వెళ్ళినప్పుడు ఒకరు సాక్షిగా నిలబడతారంట. ఎవరో తెలుసండి? వీళ్ళే. నినివే పట్టణం మన మీద సాక్షిగా నిలబడుతుందంట. ఎందుకంటే ఒక వాక్యానికే మారినటువంటి నినివే పట్టణం ఎక్కడ? 100 వాక్యాలు వింటున్నా బ్రతుకు మార్చుకోలేనటువంటి మనం ఎక్కడ? ఒకసారి ఆలోచించండి. ఒక్క వాక్యానికే విని తన జీవితాన్ని మార్చుకున్నటువంటి నినివే పట్టణం ఎక్కడ? 100 వాక్యాలు వింటున్నాం, మన బ్రతుకులు మార్చుకోలేనటువంటి మనం ఎక్కడ? ఇంకా ఏదో వస్తున్నాం, నామకార్థంగా కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ మనలో సరైనటువంటి మార్పు లేదు. దాన్ని ఏమన్నామంటే రూపాంతరానికి చెందేటటువంటి స్థితిలో చాలామందికి రావట్లేదు. ఏదో కూర్చోవాలన్న పేరుకి కూర్చుంటే కాదండి, లేదా పాటించకపోతే ఎవరన్నా ఏమన్నా అంటారేమని పాటించడం కాదు. ఈ 40 దినాలు అందరికీ కనిపించాలని రావడం కాదు. ఎవరికి కనిపించాలి? దేవుడికి కనిపించాలని రావాలి. మన మనసు దేవునికి తెలియాలని రావాలి తప్ప, రాకపోతే ఎవరైనా ఏమనుకుంటారేమో, లేదా వీళ్ళు చూస్తారు కదా, వాళ్ళు చూస్తారు కదా అనే ఆలోచన ఎప్పుడు రాకూడదు. మనల్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తున్నాడు. అందుకే ఈయనలో మనకు కనిపించిన ఒక లక్షణం ఏంటంటే వెంటనే పశ్చాత్తాపపడ్డాడు. వాక్యం విన్న వెంటనే ఏమయ్యాడు? పశ్చాత్తాపపడ్డాడు. వాక్యం విన్న వెంటనే మారాడు. మనం ఎన్నో మాటలు వింటున్నా సరే మన జీవితంలో ఏం లేదు, మార్పు అనేది రావట్లేదు. ఇదో ఒక విషయం. రెండవది చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయము 27వ వచనంలో విశ్వాసానికి తండ్రి అయినటువంటి అబ్రహాము గారు కనిపిస్తారు. ఏమండి 7 విషయాలు అన్నాను కదా. మొదటి విషయం ఏంటంటే యోనా గ్రంథంలో నినివే చేసినటువంటి ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన చేశాడు. 3వ అధ్యాయం అంతా నేను చదివించలేదు, కానీ మీరు ఒకసారి 3వ అధ్యాయం అంతా చదివితే గోనెబట్ట ధరించుకొని బూడిదలో కూర్చుని ప్రజలు, రాజు, ఇంకా చెప్పాలంటే వారికి ఉన్నటువంటి పశువులు కూడా, జంతువులు కూడా ఉపవాసం చేసినట్టుగా ఉంది. పశువులు ఎలా చేస్తాయండి అంటే పశువులకు మేత పెట్టలేదు, అదే ఉపవాసం అంటే దేవుడి యొక్క విధేయతకి, లేదంటే దేవుని యొక్క వాక్యానికి అందరూ ఏమవ్వాలి? విధేయత చూపించాలి, లోబడి ఉండాలి అనేటటువంటి ఒక ఆజ్ఞ జారీ చేశాడు నినివే రాజు. రెండవది చూద్దాం. రెండవది ఎవరంటే అబ్రహాము గారు. ఏమండి ఈ అబ్రహాము గారి యొక్క జీవితాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే ఒక మంచి సందర్భం ఇది.
ఏంటి మంచి సందర్భం అంటే సొదొమ గొమొర్రా అనే పట్టణం. సొదొమ గొమొర్రా అనే పట్టణం. ఈ సొదొమ గొమొర్రా అనే పట్టణాలు ఎలాంటివంటే చాలా పెద్ద పట్టణాలు ఇవి. ఎక్కువ జనాభా ఉండేటటువంటి పట్టణాలు. ఏవండి అంత సమృద్ధిగా ఉండేటటువంటి పట్టణాలు. అంటే అన్నీ దొరుకుతాయి, అన్నీ ఉంటాయి. అలాంటి పెద్ద పట్టణాల్లో జరిగేటటువంటి పని ఏంటి? ఏం జరుగుతుందంట? చూడండి. అసలు ఆ పట్టణం ఎలాంటిదో ఒకసారి లోతు గారి సందర్భానికి వెళ్ళి ఒకసారి చూద్దాం మనం. ఎన్నో వచనం అంటే 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణాలకి ఇద్దరు దేవదూతలు వచ్చారు. ఇద్దరు దేవదూతలు రాకముందే దేవుడు ఎవరికి చెప్పేశాడు? అబ్రహాం గారికి చెప్పాడు. అయితే వీరు ఎలాంటి వారో ఒకసారి దేవుడు రాయించాడు. 4వ వచనంలో వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కల నుండి కూడి వచ్చి ఎక్కడికి వచ్చారంట? లోతు గారి ఇంటికి దేవదూతలు వచ్చారు. వీళ్ళెవరో కొత్త వారు కనిపిస్తున్నారు, వీళ్ళెవరో కొత్తగా వచ్చారు, వీరు ఈ దేశానికి సంబంధించిన వారు కాదు అంటే వీళ్ళ దేవదూతలనే ఆలోచన లేదు వారికి. ఏముంది? మనుషులు అనుకుని ఏమండి ఎంత దరిద్రమైనటువంటి పని చేయడానికి వచ్చారంటే వీళ్ళు ఎవరు వచ్చారో తెలుసండి? చూడండి ఎవరు వచ్చారంట? బాలురు వృద్ధాప్యంలో ఉన్నవారు. అంటే చిన్నపిల్లలకు కూడా బాల్య దశలో ఉన్నవారికి కూడా వ్యభిచారం చేయాలని ఆశ కలిగిందంటే ఎలాంటి వారో చూడండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి కూడా ఎలాంటి ఆశ వచ్చిందంట? అందుకే ఇల్లంతా చుట్టేశారంట. ఇదిగో ఈరోజు వారిని మా దగ్గరికి పంపిస్తారా అని అడుగుతున్నారు. అయితే దేవుడికి చాలా కోపం వచ్చింది. నిజానికి ఈ 19వ అధ్యాయం ముందుండి 18వ అధ్యాయం తర్వాత ఉండాలేమో. ఎందుకంటే ముందే జరిగిన సందర్భాన్ని బట్టి దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. మరి లోతు ఉన్నాడు. అందరూ చెడిపోయినా ఒకే ఒక ఆయన నిలబడ్డాడంట. ఆయన ఎవరు అంటే లోతు గారే. అందరూ చెడిపోయారు కానీ లోతు మాత్రం నిలబడ్డాడు. మరి లోతుని బ్రతికించడం ఎలా అని ఎక్కడికి వెళ్ళాడు తెలుసండి దేవుడు? దేవుడు అనుకుంటే అలాగన్నా బ్రతికించగలడు. అంతే కదండి. లోతు గారిని బ్రతికించలేరా? బ్రతికించగలడు. కానీ ఇక్కడ సందర్భం ఏంటంటే అబ్రహాం గారి యొక్క విశ్వాసాన్ని కూడా చూపించడానికి ఒక ప్రయత్నం చేశాడు ఆయన. ఏంటి ఆ విశ్వాసం అంటే 18వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. 18వ అధ్యాయం. అందుకు అబ్రహాము ఇదిగో ఏమంటే 25 కూడా ఒకసారి చూద్దాం. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక, నీతిమంతుని దుష్టునితో సమానంగా ఎంచుట నీకు దూరమవునుగాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయుడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతని నేను కాస్తాను. అయ్యా నీతిమంతులను బట్టి అనీతిమంతులు కూడా ఇప్పుడు అనీతిమంతులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. ఇప్పుడు అనీతిమంతులు చనిపోతున్నారు, బాగానే ఉంది. మరి అందులో నీతిమంతులు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు కూడా చనిపోతారేమో కదా, ఒకసారి ఆలోచించి ప్రభువా అని చెప్పాడు. ఎలా చెప్పాడు అంటే ఏమండి ఆయన మాట్లాడినటువంటి ఒక మాటని మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదైనటువంటి నేను అన్నాడు. మీరు గమనించండి, ఈ బూడిద అనే పదాన్ని ఎందుకు చూపిస్తున్నానంటే ఎక్కడ కనిపించినా మనకి దీని యొక్క ఆంతర్యం ఏంటంటే విధేయత కనిపించాలి, దీనత్వం కనిపించాలి. అబ్రహాం గారు ఎలాంటి వారంటే దేవుడు చెప్పిన వెంటనే వచ్చాడు. ఆయన విధేయత కలిగి ఉన్నాడు. ఏమండి విశ్వాసులకే తండ్రిగా పేరు పొందినటువంటి ఆయన భక్తి జీవితంలో 100కి 100% కూడా ఎలా ఉన్నాడు? చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడు దేవుడి యొక్క భక్తి జీవితంలో. కానీ అయ్యో ఒకసారి నా భక్తిని చూడు అనలేదు. నా భక్తిని చూసి వాళ్ళందరినీ కాపాడు అన్నాడా? అనలేదు. ఎంత తగ్గించుకుని అడిగాడంటే ప్రభువా నీ ముందు నేను ఎవరో తెలుసా? నేను ధూళిని అన్నాడు. నీ ముందు నేను ఎవరో తెలుసా? బూడిదన ప్రభువా అన్నాడు. నీ ముందు నేను ఎలాంటి వాడినంటే ఎందుకు పనికిరానటువంటి వాడిని ప్రభువా. అలా పనికిరానటువంటి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని 50 మంది ఉంటే నువ్వు రక్షిస్తావా అన్నాడు. తర్వాత ఆయనకు డౌట్ వచ్చి మరలా ఎంతమంది? ఒక 5 తక్కువైతే 45, తర్వాత 40, 30, 20. ఏమండి చివరికి ఒకటి అడిగాడు, ఒక్కడుంటే కాపాడతావా అని అడిగాడు. అంతే కదండి. ఆ వచనాన్ని చూద్దాం. ఎన్నో వచనం అంటే 33, 32 చూద్దాం. అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదాను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఉందనను. యెహోవా అబ్రహాముతో మాట్లాడట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. చివరికి ఎక్కడికి వచ్చాడు అంటే ఒక 10 మంది ఉంటే రక్షిస్తావు ప్రభువా, కోపపడక ప్రభువా అని అడుగుతున్నాడు. 10 మంది ఉంటే నేను ఏం చేస్తాను?
నేను కాపాడతాను. కానీ 10 మంది ఉన్నారా? 10 మంది కూడా లేరండి. కానీ 10 మంది లేకపోయినా ఒకే ఒక వ్యక్తి ఉన్నా సరే దేవుడు కాపాడాడు. ఈయన కాపాడడానికి కారణం ఏంటంటే ఈయన చేసినటువంటి విజ్ఞాపన. ఎలాంటి విజ్ఞాపన అంటే దీనత్వాన్ని కలిగినటువంటి విజ్ఞాపన. మనలో చాలామంది ప్రార్థనలు ఫలించట్లేదంటే కారణం ఏంటంటే మనం ఏదో పైన చేసి వెళ్ళిపోతూ ఉంటాం ప్రార్థనలు. ఎప్పుడు కూడా గమనించండి, నిన్న కూడా ప్రార్థన గురించే మాట్లాడాను నేను. భక్తులు చేసిన ప్రార్థన, వారు చేసిన ప్రార్థన ఒక అరగంట చేయలేదు, ఒక గంట చేయలేదు. ఏమండి అలాగని ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను, 1 నిమిషంలో ముగించేస్తాను అనకండి. మీ యొక్క చర్యని ఎక్కడ పెట్టాలంట? దేవుడి దగ్గర పెట్టాలి. కానీ వారు చేసిన ప్రార్థనలో మనకు కనిపించింది ఏంటంటే విధేయత కనిపించింది. విజ్ఞాపన ఎలా ఉందంటే, ప్రభువా నేను ఎందుకు పనికిరాను, నీవు మాత్రమే మమ్మల్ని ఏం చేయాలి? బలపరచాలి. ఇక్కడ ఈ విజ్ఞాపనను బట్టి, అబ్రహాము చేసినటువంటి ఈ విజ్ఞాపన బట్టి లోతు గారిని దేవుడు కాపాడాడు. ఏమండి లోతు గారిని కాపాడాడు. లోతు గారు తన నీతిని బట్టి కాపాడబడ్డాడు. లోతు గారు అలానే చెడిపోయిన వ్యక్తి కాదు. లోతు గారు చాలా మంచి వ్యక్తి, చాలా నీతిమంతుడు. తన నీతిని బట్టి కాపాడబడ్డాడు. అయితే కొన్ని సందర్భాల్లో అనీతిమంతులతో పాటు నీతిమంతులు కూడా చనిపోతారు. తెలుసండి? కొన్ని సందర్భాల్లో అనీతిమంతులతో పాటు ఎవరు చనిపోతారు? నీతిమంతులు కూడా తన కాలాన్ని ముగించుకుంటారు. కానీ ఇక్కడ లోతు గారు బయటకు రావడానికి ఎవరు చేసిన ప్రార్థన? అబ్రహాం. ఎలాంటి ప్రార్థన? ఎలాంటి ప్రార్థన అంటే, నేను ధూళిని ప్రభువా అన్నాడు. మీరు గమనించండి, మనం ఒకరి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఎవరికన్నా అనారోగ్యం ఉందండి, సమస్యగా ఉంది, ప్రార్థన చెయ్యండి అన్నప్పుడు మనం వెంటనే మోకరించి ప్రార్థన చేస్తాం. ఎప్పుడూ కూడా మన ప్రార్థనలో గర్వం అనేది ఎప్పుడూ ఉండకూడదు, తగ్గించుకుని ఉండాలి. ఉదాహరణ ఎవరంటే లోకాసు వార్త 18వ అధ్యాయంలో పరిసయ్యుడు, సుంకరి. ఏమండి మనకు తెలిసిన మాటే. పరిసయ్యుడు, సుంకరి వాళ్ళు చేసినటువంటి ప్రార్థన ఏం ప్రార్థన? పరిసయ్యుడు ఎలా చేశాడు, సుంకరి ఎలా చేశాడు? ఒక ఆయనేమో నేను వీడిలా కాదు వీడిలా కాదని ప్రార్థన చేశాడు. మరొక ఆయనేమో అసలు ప్రార్థనే చేశాడా అన్నట్టుగా చేశాడు. ఆయన ప్రార్థన చేశాడా అంటే అసలు ఏమన్నా మాట్లాడాడు ఆయన అంటే ఏమీ మాట్లాడలేదు. ఆకాశం వైపు చూడడానికంటే నీ వైపు చూడడానికి కూడా నాకు ఏం లేదు ప్రభువా, నాకు అసలు యోగ్యత లేదు, నేను ఎలాంటి వాడిని అంటే ఇదిగో నేను చాలా పాపాత్మును ప్రభువా అని ఒప్పుకున్నాడు. పాపం చేసిన వాడు మాత్రం ఎలా చేశాడు? నేను వీళ్ళ కాదు అన్నాడు. ఇక్కడ గమనించండి, ఎవరి ప్రార్థన దేవుడికి నచ్చిందంటే ఇదిగో ఎవరైతే విధేయత కలిగి ప్రార్థన చేశారో వారి ప్రార్థనే నచ్చింది. అందుకే ఈ 40 దినాల్లో మనం చేయాల్సినటువంటి ఒక ప్రార్థన, మరొక ప్రార్థన ఏంటంటే ఇదిగో ప్రభువా ఇదిగో వీళ్ళు ఈ సమస్యలో ఉన్నారు, మేము ఈ సమస్యలో ఉన్నాం, మా కుటుంబం ఈ సమస్యలో ఉంది, నీవు మాత్రమే తీర్చగలవు అని చెప్పి మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు అంత ఇచ్చేస్తాడు. ఎంత తగ్గించుకుని ప్రార్థన చేస్తే అంత బలపరుస్తాడు దేవుడు. అబ్రహాము గారి యొక్క జీవితాన్ని ఆలోచించండి. అబ్రహాము గారి యొక్క కాలి గోటికి కూడా మనం ఎవ్వరూ సరిపోవు, అంతే కదండి. ఆయన భక్తి ఎక్కడ, మన భక్తి ఎక్కడ? కానీ అలాంటి భక్తి పరుడే ఎంత తగ్గించుకున్నాడంటే నేను ధూళిని ప్రభువా అన్నాడు, నేను బూడిదను ప్రభువా అన్నాడు. అంత తగ్గించుకున్నటువంటి ఆయన ఈరోజు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఏంటంటే దీనత్వాన్ని కలిగి ఉంటే దేవుడు నిన్ను కలుసుకుంటాడు. అదే దీనత్వం లేకపోతే, విధేయత లేకపోతే దేవుడు ఎప్పటికీ నిన్ను కలుసుకోడు. ఎవరు నేర్పిస్తున్నారు ఈ పాఠం? ఒక అబ్రహాం గారు నేర్పించారు. మూడో విషయానికి వెళ్దాం. మూడో విషయం ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. సందర్భం ఏంటంటే మనకు తెలిసిన సందర్భమే. ఈ ఎస్తేరు గ్రంథం కూడా బాగా చదివాం మనం. ఈ ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై యొక్క కుమార్తె ఎవరు? ఎస్తేరు గారు. ఎస్తేరు నువ్వు రాణివైనా సరే నువ్వు యూదురాలు అని చెప్పొద్దు ఎవరికని మొర్దెకై గారు చెప్పి పంపిస్తారు. పిన తండ్రి అని రాయబడ్డది. వెళ్ళిన తర్వాత ఆమె బాగానే సెటిల్ అయ్యింది, ఎందుకంటే రాణిగా బాగానే సెటిల్ అయ్యింది. అది కూడా కారణం ఏంటంటే దేవుని దయను బట్టి. ఎస్తేరు గారి యొక్క జీవితాన్ని ఆలోచిస్తున్నప్పుడు అండి, ఎస్తేరు గారు రాజుకి నచ్చింది అంటే ఎలా నచ్చిందో తెలుసా? దయ పుట్టిందని రాయబడ్డది. అందం కాదంట, రాజు చూడగానే దయ పుట్టిందని రాయబడ్డది. తీసారండి ఎస్తేరు గ్రంథం పేజీ నెంబరు ఏమండి? ఒకసారి గట్టిగా చెప్తే ఎవరైనా తీయబోదు. యోబు గ్రంథం ముందు ఉంటుందండి, ఇంకా చెప్పాలంటే అంతే. యోబు గ్రంథం ముందు ఉంటుంది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో జరిగినదంతయు తెలియగానే ఎందుకు ఏం జరిగింది అంటే ఈయన యూదులు సాధారణంగా ఎవరికి నమస్కారం పెట్టరు.
ఎవరికి నమస్కారం పెట్టరు, ఎవరికి వందనాలు చెప్పరు. వందనాలు చెప్పడం అంటే నా ఉద్దేశం ఏంటంటే దేవుడికి తప్ప ఎవరికి నమస్కారం చేయరు. హామాన్ అని ఒక ఆయన ఉన్నాడు. హామాన్ ఎలాంటి వాడంటే ఒక సైన్యాధిపతి, ఒక అధిపతిగా ఉన్నాడు. ఈయనకి అందరూ కూడా నమస్కారం పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. కానీ యూదులు ఎవరికీ పెట్టరు. హామాన్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. మొర్దెకై చూశాడు, నమస్కారం పెట్టలేదు. సరే అని వదిలేశాడంట. మళ్ళీ వచ్చినప్పుడు చూశాడంట, మరలా వచ్చినప్పుడు చూసినాడు, మరలా పెట్టలేదంట. అప్పుడప్పుడు చూడండి, మనల్ని కొంతమంది చూసి చూడనట్టుగా వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఏమనుకుంటాం, అరే చూశాడు కానీ చూడనట్టుగా వెళ్ళిపోయాడు, ఎక్కడ మాట్లాడాలి అనేటటువంటి ఆలోచన వచ్చేసింది వీడికి అంటాం కదా. కొంతమంది చూడండి క్రైస్తవులే, కానీ వందనాలు చెప్పడానికి బద్ధకం వచ్చి చూసి చూడనట్టుగా వెళ్ళిపోతారు. ఇక్కడ అది కాదు పరిస్థితి. హామాను ఉన్నాడు, మొర్దెకై ఉన్నాడు. మొర్దెకై ఎవరికి నమస్కారం పెట్టాడు అంటే యూదులు ఎవరికి పెట్టరు, హామానికి మాత్రం నమస్కారం కావాలి ఇప్పుడు. కానీ అది జరగలేదు. అప్పుడు ఏం చేశాడంటే రాజు దగ్గరికి వెళ్ళి, నీకు వ్యతిరేకంగా ఒక జాతి ఉంది, ఎలాగైనా చంపేయాలని చెప్పేసి ఒక పత్రిక రెడీ చేశాడు. ఆ రెడీ చేసిన తర్వాత యూదులందరూ చావడానికి సిద్ధంగా ఉన్నారు. మొర్దెకైని మాత్రం హామాను తన భార్య ఏమంటే ఒక సలహా ఇచ్చిందంట, నువ్వు అందరిని ఎక్కడ చంపుకుంటావు నీ ఇష్టం, కానీ మొర్దెకైని మాత్రం మన ఇంటికి తీసుకొచ్చి ఉరికొయ్యేసి మన ఇంటికాడ చంపేంది. విషయం ఏంటంటే అలా ఆయన్నే చంపేశారు అక్కడ. అందుకే ఎవడు తీసిన గోతిలో ఖచ్చితంగా వాడే పడతాడు. అందుకే మనం పెద్దది తీసాం అనుకోండి, మనమే పడతాం. చిన్నది ఎత్తే చిన్నదన్నా పడతాం, తీయకుండా ఉంటే పడకుండా ఉంటాం అంతే. అందుకే ఎప్పుడు ఎవరికి ఏం చేయకూడదు, ఏ గొయ్య తీయకూడదు. ఇప్పుడు హామానికి ఏమైందంటే అందరినీ చంపాలనుకున్నాడు. ఇప్పుడు యూదులు చనిపోతే ఎలా, అసలు యూదుల దగ్గర నుంచే కదా క్రీస్తు వస్తాడు. అప్పుడు వెంటనే మొర్దెకై ఏం చేశాడంటే జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడంట. 4వ అధ్యాయం జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడంట. తెలుసుకుని మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె బట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యనకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి ఏం చేశాడంట, గోనె బట్ట ధరించుకున్నాడు, బూడిద జల్లుకున్నాడు. దాని అర్థం ఏంటంటే ఏమంటే గోనె బట్ట ఎప్పుడైనా ధరించుకుని బూడిద జల్లుకుంటే ఒక 2 కారణాలు ఉంటాయి దానికి. ఏంటంటే మా యొక్క బలం సరిపోలేదు ప్రభువా, నీవే దిక్కు అని చెప్పడానికి. ఒక సమస్య వచ్చింది, మేము తేల్చుకోలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదు, ఎందుకంటే ఇది చాలా పెద్ద సమస్య, మా శక్తి మా బలం సరిపోవట్లేదు, మాకు దిక్కెవరు, నీవే దిక్కు అని చెప్పడానికి. రెండవది ఏంటంటే ఆపద అనేది, విపత్తు అనేది సిద్ధంగా ఉంది, మనం మరణించడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు నిద్రపోకండి, లేచి యుద్ధానికి సిద్ధంగా రండి అని చెప్పడానికి గోనెబట్ట ధరించుకుంటారు. 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటి నీవే దిక్కని చెప్పడానికి, రెండవది ఏంటి మరణం అనేది సమీపంగా ఉంది, నిద్రపోకండి, లేచి రండి అని చెప్పడానికి. ఏమండి ఎంత ధైర్యం చేశాడో తెలుసండి మొర్దెకై గారు, ఎంత ధైర్యంగా నిలబడ్డాడో తెలుసా. మీరు 2వ వచనం చదవండి ఒకసారి. 2వ వచనం, రాజు ఎక్కడికి వచ్చాడంట, రాజు గుమ్మము ఎదుటికి వచ్చాను, గోనె కట్టుకొనిన వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదు. ఒక ఆజ్ఞ ఉందంట. ఏంటి ఆజ్ఞ అంటే గోనె బట్ట ధరించుకున్నవాడు ఎక్కడికి రాకూడదు, రాజు గుమ్మం దగ్గర రాకూడదు. ఎందుకంటే గోనె బట్ట ధరించుకుని రాజు గుమ్మం దగ్గరకు వస్తే అది అరిష్టంగా భావించేవారంట. రాజుకి అనారోగ్యం వస్తుంది, లేదంటే రాజ్యం పాడైపోతుంది, మొత్తానికి రాజు జీవితంలో ఏదో జరుగుతుందని ఒక విచారణ వచ్చి ఎవ్వరు ఎప్పుడు గోనె బట్ట ధరించుకుంటే ఎక్కడికి రాకూడదు, రాజు యొక్క గుమ్మం దగ్గర రాకూడదు. ఈ ఆజ్ఞ మొర్దెకైకి తెలుసా అంటే తెలుసు. తెలిసినా సరే ధైర్యం చేసి వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడు, రాజు గుమ్మం దగ్గరకు వచ్చాడు. కారణం ఏంటంటే తన ప్రజల్ని కాపాడుకోవాలనే ఒక ఆశ అండి, తన జాతిని కాపాడుకోవాలని ఒక ఆశ. నేను చనిపోయినా పర్వాలేదు, నా జాతి బ్రతకాలని ఈయన చేసిన పని ఏంటో తెలుసండి. ఇదిగో గోనె బట్ట ధరించుకున్నాడు. రెండవది బూడిదలో కూర్చున్నాడు, ఉపవాస ప్రార్థన చాటించాడు. రాణికి చెప్పాడంట, నువ్వు కూడా ఉపవాస ప్రార్థన చేయాలని చెప్పాడంట. ఒకసారి ఈయన సందర్భాన్ని బట్టి మన జీవితాన్ని ఆలోచన చేద్దాం. సమస్య రాగానే మనం ఏం చేయగలుగుతున్నాం, బలహీన పడుతున్నప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం, ఆత్మీయంగా పడిపోతున్నప్పుడు ఏం చేయగలుగుతున్నాం. సాధారణంగా అందరూ కూడా ఆత్మీయంగా ఎప్పుడొకప్పుడు పడిపోతూనే ఉంటారు, అంతే కదండి. ఏదో కోరిక మనల్ని ఏం చేస్తుంది, చంపేస్తూ ఉంటుంది. ఆ కోరికని జయించడానికి చెయ్యాల్సినటువంటి పని ఏంటంటే ఇది ఉపవాస ప్రార్థన. ఇది ఏం చేశాడు అంటే సమస్య రాగానే వ్యక్తుల దగ్గరికి వెళ్ళలేదు, ఎవరిని అడగలేదు,
రాజుల్ని, బయట ఉన్నటువంటి రాజులను కూడా సంప్రదించలేదు. మరి ఏం చేశావు అంటే తన బలాన్ని కూడా పక్కన పెట్టి, ఒక నాయకుడైనప్పటికీ తన బలాన్ని పక్కన పెట్టి ఆయన చేసినటువంటి పని ఏంటంటే వెంటనే గోనెపట్ట ధరించుకున్నాడంట, బూడిద జల్లుకున్నాడు, ఉపవాస ప్రార్థన చాటించాడు. దీనికి అర్థం ఏంటంటే ఇదిగో సమస్య ఏదైనా కానివ్వండి, అడగాల్సింది ఎవరిని? దేవుణ్ణి అడగాలి. ఎలా అడగాలి? ఎలా అడగాలి? దీనత్వం కలిగి అడగాలి, విధేయత కలిగి అడగాలి. మొర్దెకై చూడండి ఎంత తగ్గించుకున్నాడో. ఒక నాయకుడైనప్పటికీ, కొంతమంది ప్రజలకి నాయకుడైనప్పటికీ తన బలాన్ని చూపించలేదంట, తన శక్తిని చూపించలేదంట. ఏం చేశాడంటే వెంటనే దేవుడి దగ్గరకు వచ్చాడు. మనకి ఇలాంటి సందర్భాలు చాలా ఎదురవుతూ ఉంటాయండి. మన వ్యక్తిగతంగా కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, సమస్య లేనివాడు అంటే ఎవరో లేరు, అందరూ సమస్యలతో ఉంటారు. మరి అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే నువ్వు చేయాల్సినటువంటి ఒకే ఒక పని ఉపవాస ప్రార్థన. ఎందుకంటే ఉపవాసం అంటే ఏంటంటే తిండికి దూరంగా ఉండడం కాదు, దేవునికి దగ్గర అవ్వడం. ఉపవాసం అంటే తిండికి దూరంగా ఉండడం కాదు, ఎవరికి దగ్గర అవ్వడం? దేవునికి దగ్గర అవ్వడం. మరి ఆ దేవునికి దగ్గర అవ్వడానికి నువ్వు ఎలా ఉండాలి అంటే నీలో ఉన్నటువంటి అహంకారాన్ని తగ్గించుకోవాలి, నీలో ఉన్నటువంటి గర్వాన్ని తగ్గించుకోవాలి, నీలో ఉన్నటువంటి శక్తిని, బలాన్ని తగ్గించుకొని నీవు మాత్రమే దిక్కు ప్రభు అని ఎప్పుడైతే అడుగుతామో మన జీవితంలో జరగనిదంటూ ఏది ఉండదు. మరి ఎందుకు జరగట్లేదంటే మనలో కొన్ని లోపాలు ఉన్నాయి. లోపాలు పెట్టుకుని దేవుడి దగ్గరకు వస్తే దేవుడు వెంటనే జవాబు అనేది ఇవ్వడు. కానీ ఇక్కడ మొర్దెకై చూడండి ఏం చేశాడంట? ఏ ప్రార్థన చేశాడు మొర్దెకై? ఉపవాస ప్రార్థన చాటించాడు. ఏమంటే ఈ ఉపవాస ప్రార్థన అండి ఏదో ఈయనతోనే అయిపోలేదు. మూడవది ఏంటంటే మొర్దెకై చేశాడు. నాలుగో విషయానికి వెళ్దాం. అదే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనము ఏ సంస్థానమునకు వచ్చేనో, రాజు యొక్క ఆజ్ఞయు, రాజు యొక్క ఏ సంస్థానంకి వచ్చాను అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి సంస్థానాలు అంటే ఒక లెక్క ఉంది. ఎన్నంటే మొదటి అధ్యాయం 4వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 1వ వచనం చూద్దాం. అహష్వరోషు దినములలో జరిగిన చర్యల వివరములు. హిందూ దేశము మొదలుకొని కూషు దేశమునకు 127 సంస్థానములకు రాజెవరు? అహష్వరోషు. ఏమండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంట? హిందూ దేశము మొదలుకొని కూషు దేశము, కూషు అంటే కింద రాశారు ఇథియోపియా దేశం వరకు 127 సంస్థానాలకి ఒకే ఒక రాజు. అంటే ఈ 127 సంస్థానాలకి కూడా ఒక పత్రిక వెళ్ళిపోయిందంట. ఏంటా పత్రిక? యూదులందరినీ చంపేయండి. కానీ ఎక్కడికైతే పత్రిక వెళ్ళిందో ఆ చోటు ఏం జరిగిందంటే ఇప్పుడు చూద్దాం 4వ అధ్యాయం. ఎక్కడికైతే పత్రిక వెళ్ళిందో 3వ వచనం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చేనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి, అంటే ఏ సంస్థానానికి వెళ్ళాయో అక్కడున్నటువంటి యూదులు ఉపవాసముండి మహా దుఃఖముతోనూ ఏడ్పులోనూ రోదంలోనూ మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. ఎస్తేరు యొక్క పనికత్తెలను, ఆమె దగ్గరున్న షండులను వచ్చి జరిగిన దాని ఆమెకు తెలియచేయగా, రాణి గొప్ప మనోవిచారం గలదై మొర్దెకై కట్టుకొని ఉన్న గోనె బట్టలు తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకు అతనికి వస్త్రాలు పంపించింది. ఏమంటే ఈమె ఉపవాసం లేదని కాదు, ఇంకా మీరు కింద చదువుకుంటూ వెళ్ళిపోతే ఈమె కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి పనికత్తెలు ఎవరైతే ఉన్నారో, షండులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఉపవాసం చాటించిందంట. 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఏం చేశారు? ఉపవాసం చేశారు. 4వ విషయం ఏంటంటే ఏమండి మొత్తం సంస్థానంలో ఉన్న వారు అందరూ ఉపవాసం చేశారంటే ఎవరిని బట్టి? నాయకుడిని బట్టి. మళ్ళీ చెప్తున్నాను, నాయకుడిని బట్టి. 3వ దాంట్లో నాయకుడు మాత్రమే చేశాడు. 4వ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం నాయకుడితో పాటు యూదులందరూ ఉపవాసం చేశారు. యూదులందరూ ఉపవాసం చేసిన తర్వాత ఏమైందంటే తెలుసు కదా సందర్భం. యూదులందరూ ఉపవాసం చేయగానే రాజు పడుకున్నాడు, నిద్ర రాలేదు. రాజు చదవాలనుకున్నాడంట ఒక పుస్తకం. అప్పుడు ఒక విచారణ గ్రంథం ఉంటే దాన్ని తీసుకొచ్చాడంట. అంటే అసలు ఏం జరుగుతుంది రాజ్యంలో అని చెప్పేసి ప్రతిరోజు రాసేటటువంటి ఒక గ్రంథం తీసుకొచ్చి ఆ గ్రంథాన్ని చదివినప్పుడు ఒక విషయం తెలిసింది ఆయనకి. ఏంటి ఆ విషయం అంటే ఒకానొక దినంలో
ఈ రాజుని ఒక ఇద్దరు బంటులు చంపాలనుకుని ప్లాన్ చేశారు. ఆ ఇద్దరు బంటులు చంపాలనుకున్నప్పుడు తప్పించింది ఎవరు అంటే మొర్దెకై. అంటే మొర్దెకై తప్పించిన విషయం ఎక్కడ ఉందంటే ఒక గ్రంథంలో ఉంది. కానీ మొర్దెకైకి ఏం జరగలేదు, సన్మానం జరగలేదు, ఏమండి ఎలాంటి గిఫ్ట్లు కూడా ఇవ్వలేదంట, బహుమతులు కూడా ఇవ్వలేదంట. అప్పుడు వెంటనే మొర్దెకైని పిలిచి, ఏంటి నీకు ఏం కావాలంటే, ఇదిగో మా యోధ జాతి అంతా కూడా నాశనం అవ్వడానికి సిద్ధంగా ఉంది, మరి ఏం చేస్తావని అడిగారు. ఎస్తేరు గారు కూడా అడిగారు. అడిగిన తర్వాత మొత్తం హామాన్ ఏం చేశాడో తెలుసుకుని, హామాన్ని అదే ఊరికి పోయి చంపేయండి, హామాన్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి, మొర్దెకైకి ఇవ్వండి. ఇది ఒకరు చేసిన ప్రార్థన కాదు, సంస్థానంలో ఉన్న యూదులందరూ చేసిన ప్రార్థన. ఎందుకు ఈ మాట చెప్పానంటే, పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు పేతురు గారు ప్రార్థన చేశారో లేదో తెలియదు, కానీ పేతురు గారి యొక్క సంఘం అంతా ఏం చేసింది, ప్రార్థన చేసింది. జరిగిందా కార్యం? జరిగింది. ఇది పేతురు గారి యొక్క సంఘం అంతా, లేదంటే పేతురు గారి సంఘం అనడం కంటే క్రీస్తు యొక్క సంఘం అంతా ప్రార్థన చేయడానికి కారణం ఎవరంటే ఒక నాయకుడు నేర్పించాడు. అది పేతురు గారా, యోహాను గారా, పౌలు గారా, ఎవరైతే వారు ఒక నాయకుడిని నేర్పించాడు. సమస్య రాగానే మీరు చేయాల్సింది ఏంటంటే ఉపవాస ప్రార్థన అని. ఆ ప్రార్థన సంఘం అంతా కలిసి చేసినప్పుడు చెరసాల్లో ఉండాల్సినటువంటి పేతురు గారు బయటకు వచ్చి నిలబడ్డాడు. ఈరోజు సంఘంలో అనేక కార్యాలు జరగాలంటే ఒక నాయకుడో ఒక కుటుంబమో చేస్తే కాదంటండి. మరి ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? సంఘం అంతా చెయ్యాలి. అందుకే ఈ 40 దినాలు సంఘం అంతటి గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి లేదా? ఉన్నాయి. ఏమండి వివాహాలు అనే సమస్య ఉంది, గర్భఫలం అనే సమస్య ఉంది, ఉద్యోగాలు అనే సమస్య ఉంది, ఏమండి చదువులనే సమస్యలు ఉన్నాయి, ఇంకా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. చాలామందికి ఆపరేషన్లు పడడానికి సిద్ధంగా ఉన్నాయి, ఆగిపోయినవి కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ సమస్యలు అయినప్పుడు ఈ సమస్యల గురించి సంఘం అంతా ఏం చేయాలి? ఒక నాయకుడే కాదంట, నాయకుడు నేర్పిస్తే సంఘం అంతా కలిసి ఏం చేయాలి? చెయ్యాలి. నాయకుడు మాదిరి చూపించాలి. అర్థమైందని మొర్దెకై మాదిరి చూపిస్తే సంఘం అంతా నిలబడ్డది. ఈరోజు చాలా సంఘాలు నిలబడట్లేదంటే కారణం ఏంటంటే, బహుశా నేను అనుకుంటా నాయకుడు మాదిరి చూపించట్లేదు. అంతే కదండి. నాయకుడు మాదిరి చూపిస్తే, ఇంత వాక్యం చెప్పి బయటికి వెళ్ళి బూతులు ఆడుతున్నాను అనుకోండి, నేను ఎవరన్నా చిన్న మాట అనగానే సంస్కృతం అంతా అక్కడ వాగాను అనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు? గంట వాక్యం చెప్పిన ఆయన నిలబడలేకపోయాడు, పావు గంట కూర్చుని నేను నిలబడతానని మీరు వెళ్ళిపోతారు, అంతే కదా. గంట వాక్యం చెప్పిన ఆయనే ఏమయ్యాడు? నిలబడలేక నోట్లోంచి ఏమొచ్చాయి? బూతులన్నీ వచ్చాయి. అలాంటిది నేను అల్ప విశ్వాసిని కదా, మళ్ళీ ఏముంటుందని, నేను అల్ప విశ్వాసిని కదా, నేను ఎక్కడ నిలబడతాను? అందుకే ఫస్ట్ నాయకుడు నిలబడితే సంఘం అంతా నిలబడుతుంది. మొర్దెకై నిలబడ్డాడు, తర్వాత యూదులందరూ నిలబడ్డారు. ఒక అద్భుతమే జరిగిందంట. ఏంటి అద్భుతం? యోధా జాతి చావకుండా నిలబడ్డది. యోధా జాతి నుండే ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన ఎలా రావాలో ఆయనకు తెలుసు, ఎలా కాపాడుకోవాలో ఆయనకు తెలుసు. 4 విషయాలు మాట్లాడాం. మొదటిది ఏంటి? నినివే పట్టణస్థులు చేసిన ప్రార్థన. రెండవది, అబ్రహాము గారు సొదొమ గొమొర్రా పట్టణం అనడం కంటే లోతు గురించి చేసినటువంటి ప్రార్థన. మూడవది ఏంటంటే యూదుల గురించి ఏమంటే మొర్దెకై చేసిన ప్రార్థన. నాలుగవది ఏంటంటే అదే యూదుల గురించి యూదులందరూ కలిసి చేసిన ప్రార్థన. అర్థమైందండి? యూదుల గురించి మొర్దెకై చేసిన ప్రార్థన, అదే యూదుల గురించి సంఘం గురించి నాయకుడు చేసే ప్రార్థన, సంఘం గురించి సంఘస్థులు అందరూ చేయాల్సిన ప్రార్థన. మొత్తం 4 వచ్చాయి. ఇంకా చూద్దాం ఏమున్నాయో. యోబు గ్రంథానికి వెళ్దాం. యోబు గ్రంథంలో 23వ అధ్యాయము, ముందు 30వ అధ్యాయం చూద్దాం. యోబు గ్రంథం ఏమండి, రూతు పక్కనే ఉంటుందండి. క్షమించండి, ఎస్తేరు కదా, ఎస్తేరు పక్కనే ఉంటుంది. యోబు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను, నేను ధూళియు బూడిదనై. ఎలా ఉన్నాడంట ఆయన నన్ను ఎక్కడ తోసేశాడు? బురదలోనికి తోశాడు, నేను ధూళి బూడిద అయినట్టుగా ఉన్నాను అన్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈయన చరిత్ర కూడా మనకు బాగా తెలిసిన చరిత్రే. యోబు గారి గురించి తెలియదు అన్నవారు ఎవరన్నా ఉన్నారా? ఎవరో లేరు. ఊజు అనే దేశంలో ఏమండి ధనవంతుడు అంటే ఈయన మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది. ఊజు అనే దేశంలో ధనవంతుడే కాదు, ఈయన గురించి రాయబడిన మాట న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వ్యక్తి. ఈయన వెళ్తుంటేనండి రాజులు సైతం నిలబడి నమస్కారం చేసేవారంట, అంత గొప్పవాడు.
యవనస్తులు లేచి నమస్కారం పెట్టేవారంట. ఒక చోట రాయబడ్డది, వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఈయన దగ్గరకు వచ్చి నమస్కారం చేసేవారంట. అంటే ఇది ధనాన్ని బట్టి కాదు, ఈయనలో ఉన్నటువంటి లక్షణాలను బట్టి. ఈ యోబు గ్రంథం అనేది ఆది కాండంలో రాసినటువంటి చరిత్ర. అప్పటికి ధర్మశాస్త్రం లేదు, ఆజ్ఞలు లేవు, తెలుసా అండి? అబ్రహాం గారి యొక్క కాలంలో రాయబడిన చరిత్ర. కానీ మనకి ఈ కీర్తన గ్రంథం ముందుంటుంది కాబట్టి ఎప్పటిదో అనుకుంటాం. నిజానికి యోబు గ్రంథం ఎప్పటిది? ఆది కాండంలో రాయబడిన చరిత్ర. ఎలాంటి వాడంటే చాలా ధనం ఉంది, ఏమండి, పిల్లలున్నారు, మంచి పిల్లలున్నారు, మంచి కుటుంబం ఉంది, ఏమండి, ఇంకేమున్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గాడిదలు అన్నీ ఉన్నాయి. ఒకానొక దినాన్ని ఏమైంది? అన్నీ పోయాయి. అన్నీ ఉన్నాయి, అన్నీ పోయాయి. ఈయన దగ్గర ఉన్నది ఏంటంటే, ఏమండి, ఒక ప్రాణం తప్ప ఏమీ లేదు. ఇంకా ఆలోచన చేయగలిగితే ఈయన శరీరం కూడా ఏమైపోయిందంట? ఈయన శరీరం కూడా కుష్టి వ్యాధి కలిగిన వాడు ఎలా ఉంటాడో, సాధారణంగా కుష్టి వ్యాధి వచ్చిన వాడిని అంటే ఊరిలో పెట్టరు. ఇప్పుడంటే ఊరిలో ఉంచుతున్నారు, కానీ కుష్టి వ్యాధి వచ్చిన వాడిని ఊరిలో ఉంచరు. ఎక్కడ ఉంచుతారు? ఊరు బయట ఉంచుతారు. అలాంటిది ఈయన్ని అందరూ వదిలేశారు. ఏంటి, రాజులు నమస్కారం చేశారు, గొప్ప గొప్ప వారు నమస్కారం చేశారు, కానీ ఈయనకు ఒక వ్యాధి వచ్చింది అనుకొని అందరూ బయట వదిలేశారంట. 3 స్నేహితులు వచ్చారు, ఆ సందర్భం మనకు తెలుసు. అయితే ఈయన ఒక ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. ఏమనంటే చూద్దాం. 30:19 నన్ను ఆయన బురదలోనికి త్రోసేశాడు అన్నాడు. రెండవది ఏంటంటే, నేను ధూళి బూడిదగా ఉన్నాను అన్నాడు. నినివే రాజు కానివ్వండి, లేదంటే ఎస్తేరు గ్రంథంలో కనిపించిన మొర్దెకై కానివ్వండి, బూడిదని జల్లుకున్నారు, లేదంటే బూడిదలో కూర్చున్నారు. కానీ ఈయనంట నేనే బూడిదనైపోయాను అన్నాడు. వారు బూడిదలో కూర్చున్నారు, కానీ ఈయన నేనే బూడిదనైపోయాను అన్నాడు. అంత శ్రమ ఎందుకు వచ్చింది ఈయనకి? అంత కష్టం ఎందుకు వచ్చింది ఈయనకి? ఏమైనా తప్పు చేశాడా? ఏమైనా పాపం చేశాడా? ప్రతిరోజునంట ఉదయం లేవగానే పిల్లలు ఏమన్నా తప్పు చేస్తున్నారేమో అని ఏం చేసేవాడంట? బలిలు అర్పించి దేవునికి విజ్ఞాపన చేసేవాడంట. ఈరోజు మన పిల్లల గురించి మనం ఎంత టైం ప్రార్థన చేయగలుగుతున్నాం? అసలు ఆలోచించగలుగుతున్నామా? కనీసం సరే ఆలోచించండి. మన పిల్లల గురించి అంటే నేను చెప్పేది చదువుల గురించో పెళ్ళిళ్ళ గురించో కాదండి, వీటి గురించి చెయ్యాలి. నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మన పిల్లలు ఏమన్నా పాపంలో పడిపోతున్నారేమో, దోషాలు చేస్తున్నారేమో, తప్పులు చేస్తున్నారేమో. ఎందుకంటే యవ్వన కాలం అనేది అలాంటిది. యవ్వన కాలం అనేది ఏంటంటే చాలా ఈజీగా పాపంలో పడిపోతాం. చాలా ఈజీగా పాపంలో పడిపోతాం. మొబైల్ ఒకటి ఉంటే చాలు పాపంలో పడిపోవడానికి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, పాపము మానలేని కన్నులు అన్నాడు. తెలుసండి? పాపం అంట ఈ కొన్నులకు ఒకసారి ఆశ వచ్చింది అనుకోండి, మానదంట. ఇంకా చూస్తానే ఉంటుంది, ఆశ కలుగుతానే ఉంటుంది. అందుకే ఈయన మాట్లాడుతూ యోబు గారు ఏమన్నారంటే, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అన్నాడు. ఎందుకు కన్నులతో నిబంధన చేసుకోవాలంటే, కన్నే కదా దేహం అంతా కూడా చెడిపోతుంది. కన్ను చెడిపోతే దేహం అంతా చెడిపోతుంది. అందుకే నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, ఒక కన్యకను నేను ఎలా చూస్తాను అన్నాడు ఈయన. అలాంటి గొప్ప భక్తుడు ఈరోజు ఎక్కడున్నాడంట? బూడిదలో కూర్చున్నాడు. బూడిదన అయిపోయాను అన్నాడు. కూర్చోవడం కాదు, బూడిదన అయిపోయాను అన్నాడు. నన్ను బురదలోనికి ఎవరు తోసేశారు? దేవుడే తోసేశాడు అన్నాడు. ఎందుకు తోసేశాడు ప్రభువా అని అడిగితే 23:10 యోబు గ్రంథం 23:10 నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను ఎలా ఉన్నానో తెలుసా? సువర్ణము వలె. నన్ను ఆయన శోధించిన తర్వాత నేను బంగారం వలె కనిపిస్తాను అన్నాడు. సువర్ణం అంటే బంగారం వలె కనిపిస్తాను. నా పాదములో ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు అన్నాడు. నేను ఎలా ఉన్నాను అంటే, ఇదిగో ఆయన యొక్క పాదాలను బట్టి ఆయన అడుగుజాడలు విడవకుండా నడిచాను. రెండవది, ఇటు అటు తొలగిపోకుండా ఆయన మార్గాన్ని నేను సంచరించాను అన్నాడు. ఆయన మార్గం ఏంటో తెలుసుకుని ఆయన మార్గంలో సంచరించాను అన్నాడు. ఎందుకు ఎన్ని కష్టాలు అంటే, ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన నన్ను శోధించిన తర్వాత ఆయనకు నేను ఎలా కనిపించాలి? సువర్ణము వలె కనిపించాలి. అందుకేనండి శ్రమలు, అందుకే బాధలు, అందుకే శోధన. మనం పాపంలో పడిపోవడానికి అపవాది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. నిలబడిన వాడు దేవుడికి బంగారంలో కనిపిస్తాడంట. నిలబడలేని వాడు, ఎందుకంటే అపవాది ఎలాంటి వాడంటే, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనని వెతుకుతూ తిరుగుతున్నాడంట.
అలా వెతుకుతూ తిరుగుతున్నప్పుడు వాడికి దొరికామనుకోండి, ఏం చేస్తాడు? ఒకేసారి మింగేస్తాడు. అసలు సింహం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మొన్న పులి వచ్చింది కదా రీసెంట్గా, ఒక ఆయన ఫోటో చూపించారు. చాలా తప్పించుకున్నాడంట పాపం. పులి చేతిలోని తప్పించుకుని బయటపడ్డాడంట. లేదంటే పులికి ఏమవుతును? ఆ, అలాంటి సింహం, అలాంటిది అపవాద అనే సింహం. ఎలాంటి వాడు? మన ఆలోచనలు కూడా తట్టినటువంటి ఆలోచనలు ఉన్నాయి. అందుకే అపవాది గురించి మాట్లాడినప్పుడు గూఢమైన సంగతులు కూడా తెలుసు అంటే వాడికి. మనల్ని ఎలా కొట్టాలో తెలుసు, ఎక్కడ కొట్టాలో తెలుసు. అందరినీ ఒకేలా కొట్టాడు తెలుసండి. అందరికీ ఒక్కొక్క పిచ్చి ఉంటుంది కదా, ఆ పిచ్చితోనే కొడతాడు. అందరికీ అన్ని పిచ్చులు ఉండవు, అంతే కదా. ఒక్కొక్కడికి ఏముంటుంది? ఏదో ఒక పిచ్చి ఉంటుంది, ఆ పిచ్చితో కొడతాడు అంతే. అప్పుడు ఇంకా అస్సలు బయటికి పడలేవు. అందుకే నన్ను శోధించు ప్రభువా అన్నాడు. నన్ను శోధించిన తర్వాత నేను ఎలా కనిపిస్తాను? సువర్ణం వల్లే కనిపిస్తాను అన్నాడు. ఈరోజు మనం కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఏమండి మనల్ని శోధిస్తున్నప్పుడు, లేదా అపవాది మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు, ఈ రెండు విషయాల్లో మనం ఒకసారి విజయాన్ని సాధించగలిగితే దేవునికి ఎలా కనిపిస్తాం? సువర్ణం వల్లే కనిపిస్తామంట. అందుకే మన అడుగు జాడలు ఎలా ఉండాలి? 23:11 నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచాను. అంటే ఆయన బాట ఏదైతే ఉందో ఆ బాటలోనే వెళ్ళాను తప్ప ఆయన బాటను విడిచిపెట్టి నేను వెళ్ళలేదు. ఆయన ఎలా అయితే వెళ్ళమన్నాడో అలాగే వెళ్ళాను, ఎలా అయితే నడుచుకోమన్నాడో అలాగే నడుచుకున్నాను. ఈయన నేను బురదలో ఆయన వేసిన తర్వాత నన్ను ఎలా మారుస్తాడు? ఆయన సువర్ణం వల్లే మారుస్తాడు. అందుకే 2వ అధ్యాయంలో కూడా ఒక మాట కనిపిస్తుంది కదా, ఏంటంటే భార్య వచ్చి చెప్తుంది కదా. భార్య వచ్చి చెప్పినప్పుడు కీడే అనిపిస్తామా మేలు కూడా, చూడండి ఎన్నో మాట అది, ఎన్నో వచనం అండి? 2:12 అండి. 2:10 అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వల్ల మేలు అనుభవించుదమా, కీడు మనము అనుభవింపగా తగదా? ఏంటి మేలు ఒకటేనా, కీడు అనుభవించమా? కీడు అనుభవించినప్పుడే కదా మనం ఎంత గొప్పవారమో దేవుడు తెలుస్తుంది. కానీ మధ్యలో కొంతమంది వచ్చి కొన్ని మాటలను బట్టి ప్రేరేపించినప్పుడు పడుతున్నట్టుగా కనిపించిన ఆయన పడకుండా మరలా నిలబడ్డాడు. అందుకే 42వ అధ్యాయానికి వెళ్ళేటప్పుడు అండి, మొత్తం ఏమైతే కోల్పోయాడో దానికి 2 సంపాదించుకున్నాడంట. ఏమైతే పోయినాయి అన్నీ తిరిగి వచ్చినాయి. అందుకే ఒకసారి ఆలోచన చేద్దాం. ఇలాంటి ఉపవాస ప్రార్థన మనం కూడా చేయాలి. ఏంటి ప్రార్థన అంటే, ప్రభువా నన్ను శోధించు, తర్వాత నీకు ఎలా కనిపించాలి? ఈ 40 days కూడా రావాలనుకుంటాం కానీ రాకుండా కొన్ని ఆటంకాలు కలుగుతాయి తెలుసండి. బహుశా దేవుడే పెట్టచ్చు, లేదా అపవాదన్నా పెట్టచ్చు, ఎవరన్నా పెట్టచ్చు. అప్పుడు మీరు ఎలా ఉండాలి? దేనినైనా జయించి రావాలి. పాపంలో పడిపోవడానికి ఎక్కువ ప్రేరేపణ కలుగుతుంది, జయించి రావాలి. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అన్నిటిని ఎప్పుడైతే జయిస్తామో అప్పుడు ఎలా కనిపిస్తామంట? దేవునికి సువర్ణము వలె కనిపిస్తామంట. ఎన్ని మాట్లాడుకున్నాం? 5. ఇంకోటి చూద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. నా జనమ పాడు చెయ్యివాడు ఎలా వస్తున్నాడు? హఠాత్తుగా వస్తున్నాడు. గోని బట్ట కట్టుకొని బూడిద జల్లుకొని దుఃఖించినట్లు దుఃఖము సలుపుము అన్నాడు. చూడండి ఎలాంటి దుఃఖమంట? ఘోరమైన దుఃఖము అన్నాడు. చూడండి, నా జనమ పాడు చెయ్యివాడు. ఇందుకే పాడు చేసేవాడు ఎవడు? ఇర్మియా గారు మాట్లాడుతున్నారు కదా యూదులతోని. పాడు చేసేవాడు ఎవడు అక్కడ అంటే బబులోను రాజు నెబుకద్నెజర్ రాజు రాబోతున్నాడు. ఎలా వస్తాడు? హఠాత్తుగా వస్తాడంట. అంటే వస్తాడా? చెప్పకుండా వస్తాడు. చెప్పకుండా వస్తున్నాడు కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? నా జనమా పాడు చెయ్యివాడు హఠాత్తుగా మా మీదకు వచ్చుచున్నాడు, గోనె బట్ట కట్టుకొని బూడిద జల్లుకొనము, ఏక కుమారుని గూర్చి దుఃఖించున్నట్లుగా. ఎలా అంట? ఏక కుమారుని గురించి దుఃఖించున్నట్లుగా. అంటే నాకు ఒకే కుమారుడు ఉన్నాడు, ఈ కుమారుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఈ కుమారుని నేను బ్రతికించుకోవాలంటే నాకు ఆశ్రయం ఎవరు? దేవుడే. నాకు ఆధారం ఎవరు అంటే దేవుడే. కాబట్టి నా కుమారుని నేను బ్రతికించుకోవడానికి నేను ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను అన్నట్లుగా నువ్వు ఎలా చేయాలంట? దుఃఖించున్నట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపుము. నీవు నా జనుల మార్గము తెలుసుకొని పరీక్షించుటకు నిన్ను
వారికి వన్నె చూచువానిగాను వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించున్నాను అన్నాడు. ఇర్మియా గారు మాట్లాడుతూ, నా జనమ ఒక్కసారి ఆలోచించి ఎవరు రాబోతున్నారు? ఎవరు రాబోతున్నారు? బబులోను రాజు రాబోతున్నాడు, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోతాడు. ఏమన్నా వచ్చిన తర్వాత బాధపడవచ్చు కదా, ఇప్పుడు ఇంకా రాలేదు కదా, వచ్చిన తర్వాత బాధపడవచ్చు కదా, వచ్చిన తర్వాత బాధపడవచ్చు కదా. ముందెందుకు బాధపడాలి? ముందెందుకు బాధపడాలండి? ముందెందుకు బాధపడాలంటే వచ్చిన తర్వాత మనం ఉంటామో తెలియదు, చెరకెళ్ళిపోతామో తెలియదు. చాలామంది చేసేటటువంటి ఒక పొరపాటు ఏంటంటే, రేపు ఉంది కదా, రేపు చూసుకుందాంలే, తర్వాత మారదాంలే, ఇంకా టైం ఉంది కదా, మనం ఏం వృద్ధాప్యానికి వెళ్ళిపోలేదు కదా అనుకుంటారు. ఈయన చెప్పే విషయం ఏంటంటే, ఎలా అయితే దొంగ వచ్చి లేదంటే రాజు హఠాత్తుగా వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తాడో మీ మరణం కూడా అలాగే వస్తుంది. మరణం అనేది ఎప్పుడూ కూడా చెప్పి రాదండి, చెప్పొస్తుందండి, చెప్పి రాదు. మరణం అనేది చెప్పి రాదు. కాబట్టి నీకు ఆయుష్ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే నువ్వేమవ్వాలి? దుఃఖము సలుపు అన్నాడు. ఏ విషయంలో దుఃఖం సలపాలి అంటే, ఇదిగో నాలో ఉన్నటువంటి తప్పులు నేను సరి చేసుకోవాలి ప్రభు అని ప్రాయశ్చిత్తపడు అన్నాడు. ఇంక మళ్ళా చెప్తున్నా, ఈ 40 days మనం చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ నాలో దేవుడికి నచ్చంది ఏమన్నా ఉంటే దాన్ని మార్చుకోవడానికి దుఃఖము సలపాలంట. ఎలాంటి దుఃఖం? ఇంకో మాట కూడా చెప్పారు, ఘోరమైన దుఃఖము అన్నాడు. చూడండి, ఘోరమైన దుఃఖం అంటే నాలో ఇది ఉంది ప్రభు, నీకు నచ్చట్లేదు, అది నాకు అర్థమైంది, నేను తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నానని ఘోరమైన దుఃఖం సలపాలండి. ఎందుకంటే నీ యొక్క ఆయుష్ అన్న అయిపోవచ్చు, క్రీస్తు రాకడన్నా రావచ్చు, ఏదన్నా జరగవచ్చు. అది రాకముందే మన జీవితాన్ని మనం ఏం చేయాలి? మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇర్మియా గారు నేర్పించే పాఠం ఏంటంటే, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, ఈ రోజే చివరి రోజు అన్నట్టుగా నువ్వేం చేయాలి? మారడానికి సిద్ధంగా ఉండు. అది చెప్తున్నాడు ఆయన, మారడానికి సిద్ధంగా ఉండు. నీకు ఇంకా ఆయుష్ ఇస్తాడు దేవుడు, ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. నువ్వు మారాలనుకుంటే నువ్వు ఎలా మారాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. అందుకే ముందుగానే మారడానికి నువ్వేం చేయాలి? సిద్ధపడు అన్నాడు. అండ్ చివరగా 7వది, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించువారు ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును అన్నాడు. ఏమండి, చివరగా ఈ యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో ఒక మంచి మాటను రాశాడు. ఏంటంటే, సియోనులో దుఃఖించువారు ఉల్లాస వస్త్రములు ధరింపచేస్తారు అన్నాడు. సియోను అంటే ఈరోజు దేవుని యొక్క మందిరానికి ఒక గుర్తుగా ఉంది, దేవుని యొక్క సంఘానికి గుర్తుగా ఉంది. ఏమండి, సియోనులో దుఃఖించువారంటే దేవుని మందిరానికి వచ్చి ఎవరైతే పశ్చాత్తాప పడతారో, కన్నీరు కారుస్తారో, మీ కన్నీరు అంట ఎలా మారుతుంది? దుఃఖించువారు ఉల్లాస వస్త్రంలో ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా, అంటే బూడిదంటే నువ్వు దీనత్వాన్ని కలిగి విధేయత కలిగి ఎప్పుడైతే ఉంటావో నీకు వచ్చేటటువంటి పూదండను అన్నాడు. అంటే ఏమొస్తుంది? రక్షణ, ఆనందాన్ని ఇస్తాడన్న దేవుడు. కన్నీరు కారిస్తేనే రక్షణ వస్తుంది. కన్నీరు కార్చకుండా వచ్చేటటువంటి రక్షణ కొంతకాలం బాగుంటుందేమో, కానీ చివరి వరకు అది మనం కాపాడలేదు. ఏదో పెళ్ళికనో, ఫంక్షన్గానో, ఉద్యోగానికనో తీసుకునే బాప్తిసం అండి కొంతకాలం బాగుంటుందేమో. అదే నువ్వు కన్నీరు కార్చి తీసుకున్నటువంటి ఆ రక్షణ బాప్తిసం ఎలా ఉంటుందో తెలుసా? జీవితాంతం కూడా నేను కాపాడుతుంది. అదే ఆలోచనలో ఉండాలనుకుంటాం. అందుకే ఎలా ఉండాలంట? బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖానికి ప్రతిగా ఏమిస్తాడంట? దుఃఖించావు కాబట్టి నీకు వచ్చే మేలు ఏంటంటే ఆనంద తైలాన్ని ఇస్తాడు. భారభరితమైన ఆత్మకు, నీ ఎప్పుడైతే నీ యొక్క వస్త్రాలు తీసి గోనె బట్ట ధరించుకున్నావో మరలా నీకు మేలుకరమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు దేవుడు. ఇది నమ్మగలిగితే దేవుణ్ణి ప్రతి దినము కూడా మనం ఏం చేస్తాం? ఆరాధిస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం. ఎందుకంటే మన కన్నీరు వేస్ట్ అవ్వదండి ఎప్పుడూ కూడా. మన కన్నీరు అంటే దేవుడు ఎక్కడ దాస్తాడు?
తన బుడ్డిలో దాచుకుంటానన్నాడు. మనం మాట్లాడే మాటలు, మనం చేసే ప్రార్థన, మనం కార్చే కన్నీరు, మనం చేసే పరిచర్య ఎప్పుడూ కూడా వేస్ట్ అవ్వదు. ఎవరో గుర్తించట్లేదని ఎప్పుడు అనుకోకండి, ఎవరో నన్ను చూడట్లేదని ఎప్పుడు అనుకోకండి. ఏమండి, ఇంకో మనుషులు వచ్చాకన్నా పాట పాడతానో, మనుషులు వచ్చాకన్నా వాక్యం చెప్తానో, మనుషులు చూడాలనో, లేదంటే మనుషులు వచ్చాక ప్రార్థన చేస్తానో, వాళ్ళు వచ్చాక మనుషులు ఎప్పుడు చూసినా ఒకటే, అవసరమైతే ఎగతాళి చేస్తారు, లేదంటే మెచ్చుకుంటారు అంతే. తర్వాత మర్చిపోతారు. నిన్ను ఇక్కడ మెచ్చుకున్నా తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఏమంటారు? అంతే కదా, మెచ్చుకున్నా బయటికి వెళ్ళిన తర్వాత ఎగతాళి చేస్తారు. అదే మనం దేవుడి దగ్గరకు వచ్చి ప్రాధేయపడ్డాం అనుకోండి, మనం కార్చే ప్రతి కన్నీరు ఎక్కడ ఉంటుంది? అందుకే ఇక్కడ ధనాన్ని సంపాదించుకోకండి, పరలోకంలో ధనాన్ని సంపాదించుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎవరున్నారంట? దొంగలు ఉన్నారు, చిమ్ముటి ఉంది. అదే పరలోకంలో అయితే ఎవ్వరూ లేరు, అది రెట్టింపు అవుతుంది. ఇక్కడ ఏది సంపాదించుకోకండి, ఎక్కడ సంపాదించండి? పరలోకంలో. ఇక్కడ ఏది దాచిపెట్టకండి, ఎక్కడ? పరలోకంలో దాచిపెట్టండి. అలా నువ్వు కన్నీరు కార్చగలిగితే, విధేయత చూపగలిగితే, ఏమండి, నీ యొక్క హృదయం అనే వస్త్రాలను చింపుకోగలిగితే, యోవేలు గ్రంథంలో కూడా రాయబడ్డది కదా, వస్త్రాలు చింపుకోవడం కాదు, నీ హృదయాన్ని చింపుకోమన్నాడు. గోనెబట్ట కాదు కట్టుకోవాల్సిన, నీ హృదయాన్ని చింపుకొని దేవుని యొక్క జీవితాన్ని, లేదంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కడ పెట్టు? నీ హృదయంలో పెట్టుకుంటే దేవుడు ఏమిస్తాడంట? భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఏమిస్తాడంట? స్తుతి వస్త్రాలు నీకు ధరింపచేస్తాను అన్నాడు. ఒకసారి 7 ప్రార్థనలు, లేదంటే 7 యొక్క వచనాలు ఆలోచించండి. మొదటిగా ఎవరు చేశారు? లేదంటే మొదటిగా ఎవరు ప్రాధేయపడ్డారు అంటే, పశ్చాత్తాపడ్డారంటే, నినివే పట్టణంలో ఉన్నటువంటి రాజు. మేలు పొందాడా? పొందాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం గారు, నేను ధూళిని బూడిదని అన్నాడు. మేలు పొందుకున్నాడా? పొందుకున్నాడు, లోతుని సంపాదించుకున్నాడు. ఏమండి, తర్వాత ఎస్తేరు గ్రంథంలో వ్యక్తిగతంగా ఆయన చేసిన ప్రార్థన. 4వది సంఘం, లేదంటే యూదులందరూ కలిసి చేసిన ప్రార్థన. మేలు పొందారా? పొందుకున్నారు. తర్వాత యోబు చేసిన ప్రార్థన, ఎలాంటి మేలు? అసలు ఎవరు ఊహించలేనటువంటి గొప్ప మేలు పొందుకున్నాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో ఏమండి, వారు చేసిన ప్రార్థన. మేలు పొందారా? పొందుకున్నారండి. ఎవరైతే ప్రాధేయపడలేదో వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. ఎవరైతే ప్రాధేయపడ్డారో వాళ్ళే దానియేలు, మొర్దెకై, హేజ్కేలు, ఏమండి, ఎస్తేరు, వీళ్ళందరూ ఎవరంటే గొప్ప గొప్ప ప్రవక్తలుగా నిలబడ్డారు. ప్రాధేయపడ్డారు, హృదయం అనేటటువంటి వస్త్రాన్ని చింపుకున్నారు. కాబట్టి దానియేలు సుమారు 15-17 సంవత్సరాల కండి ఒక రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఒక రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు. దేన్ని చింపుకున్నాడైనా? తన హృదయాన్ని చింపుకొని ప్రాధేయపడ్డాడంట. చివరగా యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో, ఇదిగో మీరు ఇలా ఉంటే మీరు పొందుకునే మేలు ఇది అని చెప్పాడు. ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. పాత నిబంధనలు అందరూ బూడిద జల్లుకున్నారు, కానీ కొత్త నిబంధనలు ఎక్కడ బూడిద లేదు. ఉందా? ఎందుకు లేదు? ఎందుకు లేదంటే, యేసుక్రీస్తు వారు ఏమండి మన పాపాలని గెత్సేమనే తోటలో మోసి, మనం చేసేటటువంటి అపరాధాలు, దోషాలన్నీ కూడా ఆయన భుజం మీద వేసుకున్నాడు. అంటే బూడిద ఆయన భుజం మీద వేసుకుని మనల్ని కడిగి ఆయన ఏమయ్యాడు? సిలువలో మరణించాడు. మనల్ని రక్షించడానికి ఆయన సిలువలో మరణించాడు. గెత్సేమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన చిన్న ప్రార్థన కాదు. ఆ ప్రార్థన కంట తన చెమట రక్తంగా మారిపోయిందంట. లూకా గారు రాశారు ఏమనంటే, ఆయన చేసిన ప్రార్థనకి ఆ చెమట రక్తంగా మారింది, అంటే రక్తమే కారింది అన్నాడు. చివరిగా ఆ సమయంలోనండి, సుమారు 12 గంటల సమయంలో ఆయన చేసిన ప్రార్థనకి మొత్తం ఆయనకు బీపీ డౌన్ అయిపోయింది. ఏమండి, ఎంత కష్టపడ్డాడో ఒకసారి ఆలోచించండి. గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన. ఎందుకంటే చిన్న ప్రార్థన కాదు, నా పాపాలన్నీ కూడా ఆయన తన భుజం మీద వేసుకుని, ప్రభువా నా ప్రజలు చేసిన, మన బిడ్డలు చేసినటువంటి పాపాలన్నీ కూడా నేను భరిస్తానండి. క్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు పాదాలు పట్టుకుని అడిగితే, అప్పుడు మన పాపాలన్నీ కడిగి ఆయన మనల్ని ఏం చేశాడు? నీతిమంతుడిగా మార్చాడు. కాబట్టి ఆయన బట్టి ఒక నిర్ణయం తీసుకుందాం ఈ 40 దినాల్లో. ఏంటంటే, మనలో ఒకవేళ ఏమన్నా తీసుకోవలసినవి ఉంటే, ఆత్మీయ గర్వం ఉంటే, నేనే గొప్పవాడిని, నేనే నీతిమంతుని ఆత్మీయ గర్వం ఉంటే పక్కన పెడదాం. ఏం చేద్దాం? విధేయత కలిగి ఉందాం, ప్రాధేయపడదాం. నేను గొప్ప కాదు, నేను చాలా చిన్నవాడిని, దేవుడు నన్ను వాడుకుంటున్నాడనే ఆలోచనకు వెళ్దాం. దినదినము ప్రార్థన చేద్దాం, ప్రతి దినము ప్రార్థన చేద్దాం. వేటి విషయాలంటే, 1 నీ గురించి నువ్వు ప్రార్థన చేయి, 2 నీ కుటుంబం గురించి ప్రార్థన చేయి, 3 సంఘం గురించి ప్రార్థన చేయి. నీ గురించి నువ్వు అడుగు, 2 నీ కుటుంబం గురించి అడుగు, నీ భర్త గురించి అడుగు, భార్య గురించి అడుగు, పిల్లల గురించి అడుగు. 3వది ఏంటంటే సంఘం గురించి అడుగు. సంఘం అంటే కూడా
మన కుటుంబమే కదా. మీరు ఇలా ప్రార్థన చేయగలిగితే దేవుడు చాలా మేలులు చేస్తాడు. ఎంత గొప్ప మేలులు పొందుకుంటాం అనేది మనం ఊహించలేనటువంటి మేలులు పొందుకుంటాం. ఈ 40 డేస్ ఇది చెయ్యండి. ఏంటంటే మీరు ఏం చదవాలనుకుంటున్నారో ఒక పుస్తకాన్ని తీసుకోండి. ఒక 5 వచనాలు చదువుతారు, 5 వచనాలు చదవండి. పెద్దగా కాదు, ఒక 5 వచనాలు చదవండి. ప్రార్థన చేయండి. ఏ ప్రార్థన? ఉదయం లేచి లేదంటే రాత్ర మీకు ఖాళీ ఉన్నప్పుడు పోని ఏదో ఒక సమయంలో ఒక వాక్య భాగం చదివి మీ గురించి అడగండి దేవుణ్ణి, నన్ను వాడుకో ప్రభు అని. కుటుంబం గురించి అడగండి, ఏమంటే సంఘం గురించి అడగండి. మీరు ఇలా చేయగలిగితే ఖచ్చితంగా మీరు దేవుడి యొక్క మేలుని మీరు కల్లారా చూడడానికి దేవుడు సిద్ధంగా మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం పొందుకోవడానికి ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. అందుకే ఈ ఆత్మీయ శిలువ జ్ఞాన కొడుకుల్లో మనలో ఉన్నటువంటి పాపాన్ని కడుక్కోవడానికి ఏం చేద్దాం? ప్రయత్నం చేద్దాం. ఎవరో నీతిమంతులేగా ఉండరు, ఏదో ఒక సమయంలో పడిపోతూ ఉంటారు. ఆ పడిపోయినటువంటి స్థితిని మరలా ఏం చేద్దాం? నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమండి? ప్రార్థన చేసుకుందాం. దయకలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. దేవా, ఇప్పటి వరకు తండ్రి ఎన్నో విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి వందనములు. ఈ 40 దినాల్లో ఎలాంటి సిద్ధపాటు కలగాలో మేము నేర్చుకున్నాం. భక్తులు తండ్రి సమస్య రాగానే, విపత్తు రాగానే దేవా ఇదిగో తండ్రి మిమ్మల్ని ఎలా ప్రాధేయపడ్డారో తండ్రి మేము నేర్చుకున్నాం తండ్రి. ఒక ఇర్మియా గారు, ఒక అబ్రహాం గారు, దేవా నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, దేవా ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై గారు, ఇంకా చాలామంది తండ్రి దేవా గోనెపట్ట ధరించి బూడిద జల్లుకుని, అయ్యా దానికి సాదృశ్యం ఏంటంటే మేము ఏ పాటి వారమని ఒప్పుకొని దీనత్వాన్ని కలిగి, మాలో శక్తి లేదు, మాలో బలం లేదు దేవా, నీవు మాత్రమే మమ్మల్ని కాపాడగలవు, నీవు మాత్రమే మమ్మల్ని బలపరచగలవని ఒక మంచి తండ్రి తీర్మానం తీసుకున్నారు. ఈరోజు తండ్రి దేవా ఈ యొక్క భస్మ బుధవారం దేవా ఏదో ఆచారంగా మేము పాటించకుండా ఈరోజు ఒక తీర్మానాన్ని తీసుకుని తండ్రి మా యొక్క గృహాలకు చేరుకోవడానికి తండ్రి సహాయం దయచేయండి. మాలో ఆత్మీయ గరం ఉందేమో, పగలున్నాయేమో, ద్వేషాలు ఉన్నాయేమో, వాటన్నిటినీ కూడా తండ్రి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని తీసివేసి ప్రతిదినము వాక్యాన్ని చదువుతూ మా గురించి, మా బిడ్డల గురించి, మా కుటుంబం గురించి, అయ్యా విశ్వాస గృహం అనే సంఘం గురించి ప్రార్థన చేయడానికి తండ్రి సహాయం దయచేయండి. అయ్యా నీ చిత్తమైతే ఈ 40 దినాలు వాక్యాన్ని విని తండ్రి దేవా యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు మారు మనసు పొంది తండ్రి దేవా మరి బాప్త్యసం పొందుటకు తండ్రి సహాయం దయచేస్తారని తండ్రి కోరుచున్నాం. ఎవరైతే తండ్రి సిద్ధపడి ముందుకు వస్తున్నారో వారందరినీ కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి మారడానికి తండ్రి దేవ సిద్ధపడుతున్నారు. వారిలో తండ్రి దేవ ఇదిగో తండ్రి విధేయత తండ్రి మీరు చూసి, పశ్చాత్తాపపడే గుణాన్ని మీరు చూసి తండ్రి దేవ వారి యొక్క జీవితాలను తండ్రి సరిచేస్తారని తండ్రి కోరుచున్నాం. తెలిసి తెలియక తండ్రి చేసేటటువంటి ప్రతి తప్పుని మీరు మా ముందు పెట్టి కడుక్కునేటటువంటి అవకాశాన్ని తండ్రి మాకు దయచేస్తారని, రేపటి దినం నుంచి అనేక కుటుంబాల దగ్గర జరుగుతున్నటువంటి కూడికలన్నింటిలో మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తారని తండ్రి కోరుచున్నాం. బలహీనపడినటువంటి బిడ్డలను బలపరచండి, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. దేవ ఇదిగో తండ్రి దేవా ఎవరైతే తండ్రి దేవా మరి ఈరోజు రాలేకపోయారో వారిని దయతో మన్నించి ప్రతి దినము రావడానికి తండ్రి సిద్ధపడేటటువంటి ఆలోచన వారికి దయచేస్తారని, మరొకసారి కూడి వచ్చిన సంఘమునంతటి కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దేవా దీవించి ఆశీర్వదిస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మన రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మనం క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నీ సత్య వాగ్దానము ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా, ఆమేన్. అందరికీ వందనాలు. అదే కొన్ని ప్రకటనలు ఉన్నాయండి, దయతో గమనించండి. ఈ యొక్క ఆదివారం ఎవరైతే వాక్య భాగాలు చదవాలో ఒకసారి చెప్పి నేను ముగిస్తాను.
102వ కీర్తన అండి. కృపానందం గారు చదవాలి.